ఈ సృష్టిని సృష్టించిన బ్రహ్మ తన సతీమణి సరస్వతితో ఉంటే వారికి రక్షణగా బయట రక్షక భటులు ఉన్నట్లుగా పురాణాలు చెబుతున్నాయి. రాజరికపు కాలం నుండి నేటి ఈ కంప్యూటర్ కాలం వరకు రక్షక భటులు అనగా పోలీసులు ఉన్నారు. ఈ రాష్ట్రంలో సుమారు 9 కోట్ల ప్రజానీకం ఉండగా వారి యొక్క మాన ప్రాణ మరియు ఆస్తులను కాపాడుటకు రక్షించుటకు పోలీసులు లక్షల్లో కూడా లేరు. ఇన్ని కోట్ల మందిని రక్షించే బాధ్యత పూర్వజన్మ సుకృతమో లేదా మన అదృష్టమో మనకే కలిగింది. కానీ ఎంతమంది పోలీసులు తమ విధులలో కులం మతం పేద గొప్ప తారతమ్యాలు లేకుండా నిర్వర్తిస్తున్నారు. ఏ స్థాయి పోలీసులో చూచినా నా మతం నా కులం నావాడు పరవాడు పేదవాడు గొప్పవాడు అనే భావనలతోనే విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ క్రమంలో ఒక పేద మహిళ తన భర్త పెట్టే కష్టాలు భరించలేక పోలీస్ స్టేషన్కి వస్తే ఒక ధనిక మహిళ తప్పుడు ఆలోచనలతో భర్తపై ఫిర్యాదు చేస్తే ఎవరి విషయంలో పోలీసులు ఎలా స్పందించారో ఎలా స్పందించకూడదో తెలియజేయడం కోసమే మా ఈ చిన్ని ప్రయత్నం. అదే कौसल्या सुप्रजा राम पूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूला कर्तव्यं दैवमाह्निकम् कौसल्या सुप्रजा राम पूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूला कर्तव्यं दैवमाह्निकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु. ఏంటి ఆ చూపు? ముగ్గు చెదిరిందనా? అప్పుడే నీ ముగ్గుకేం తొందర వచ్చిందే? నాకు బాగా ఆకలిగా ఉంది. ఆ అన్నం కూర వండావా లేదా? లేదయ్యా. రావే. ఏమనుకున్నావా? ఇదే అన్యాయం. ఎక్కడ పెట్టింది? ఎక్కడ పైసా దొరకలా? ఎక్కడ పెట్టావే? అయ్యా 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 ఆ డబ్బు తీకయ్యా, ఆ డబ్బు తీకయ్యా, హాస్పిటల్ కావాలయ్యా. అయ్యా నా మాటినయ్యా, ఆ డబ్బు తీకయ్యా. అయ్యా అయ్యా నా మాటినయ్యా, అయ్యా అయ్యా నా మాటినయ్యా, ఆ డబ్బులు తీకయ్యా. నీకు ఇంకా హాస్పిటల్ కు 3 నెలలు టైం ఉంది. ముందు నాకు మందు కావాలి. నీ ఏదో మొహం చూశాను, తాగింది మొత్తం దిగిపోయింది. మూసిదానా వదలవే. నీ మొహం చూస్తుంటేనే ఎట్లా ఉంది నాకు. వదలవే. దేవుడు రావుడు అంటే ఆయనేం చేస్తాడు? ఆయన ఒట్టి రాయి మాత్రమే. లేని దేవుడు ఎక్కడి నుంచి వస్తాడు? బాధపడకోదునా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇయ్యి. అప్పుడే నీకు న్యాయం దొరుకుద్ది. నీ కాపురాన్ని చక్కదిద్దుతారు. బాధపడకమ్మా.
వెంకట్రావు గారు రాత్రంతా బిజీయా? ఆ పీజీనా పాడునా పని పాడు లేదు కదా అని ఓ కునుకు తీద్దాం అనుకుంటే బంగారం లాంటి నిద్రపాడు చేసావా? ఎస్ఐ గారు వచ్చి టైం అయింది సార్, లేచి వెళ్ళి మొహం కడుకొని రండి. ఏంటమ్మా ఏంటి వెళ్ళొచ్చావు? మా ఆయన రోజు తాగొచ్చి కొడుతున్నాడు సార్. కంప్లైంట్ ఇద్దామని వచ్చాను సార్. ఏ ఊరు మీది? పక్కనే రామంతపాలెం. పక్కనే రామంత పాలేమా? మా ఎస్ఐ గారు వచ్చి టైం అయింది, వెళ్ళి ఆ చెట్టు పక్కన కూర్చో. వెళ్ళు. అలాగే సార్. సార్, వెళ్ళమ్మా అక్కడ కూర్చో. అలాగే. సార్, వెళ్ళమ్మా వెళ్ళి కూర్చోమని చెప్పానా? వెళ్ళు. రామ్మా, నీ బాధ ఏంటి? మా ఆయన తాగేసి వచ్చి కొడుతున్నాడు సార్. ఎవరు? పక్కనే రామంతపాలెం అండి. పెళ్ళి ఎన్నాళ్ళైంది? సంవత్సరం అయిందండి. పిల్లలున్నారా? లేరండి. భర్త ఏం చేస్తుంటాడు? కూలి పని చేస్తుంటాడండి. నీ భర్త మీద కేసు పెట్ట ఇష్టమేనా? ఇష్టమే సార్. అయితే రైటర్ గారి దగ్గరికి రా. సార్, భర్త కొట్టడం తిట్టడం చేస్తున్నాడంట. 498 కేసులో ఉంది. ఏంటే ఇది? ప్రతిదీ రైటరే. అరే ఇది డ్యూటీ రోషన్ నేనే, విలేజ్ రోషన్ నేనే, జనరల్ డైరీ నేనే, స్టేట్ మెయింటెనెన్స్ నేనే, ఎస్సీ గారు బాగోగులు చూసుకోవడం నేనే. 2 రోజులు అయింది యారే పిల్లల క్వార్టర్స్ లో ఉండే చూడటానికి వెళ్ళలేదు. అరే ఏంటే ఇది? పిటిషన్ మామూలు రావడం మీ వంతు, కేసులకు మాత్రం నేను రాసుకోవాలి. ఏంటే ఇది? ఎలవయ్యా వెళ్ళవయ్యా వెళ్ళు. సాయంకాలం ఎస్ఐ గారు వస్తారు, బందోబస్తు నుంచి ఆయన దగ్గర పెట్టు. ఎలామా వెళ్ళా. రామా రా. ఎస్ఐ గారితో బాధ, ఆయనతో తట్టుకోలేం. నీ బాధ ఏంటి ఇప్పుడు చెప్పు. మా ఆయన తాగొచ్చి కొడుతున్నాడండి. కొడతాడా? రిపోర్ట్ తెచ్చావా? లేదు సార్. ఏంటి అది మా మక్కే? అరే స్టేజ్ బయట 3 మంది ఉంటారమ్మా, 20 ఆఫీసర్ రాస్తారు. అది రావచ్చు కదమ్మా. అమ్మమ్మమ్మమ్మ మమ్మల్ని చంపేస్తున్నారమ్మా. పోనీలే, ఏం జరిగిందో చెప్పు, రాసుకుంటాను. చెప్పమ్మా. మా ఆయన తాగొచ్చి కొడుతున్నాడు సార్. ఆయన తాగి కొడుతున్నాడా? ఆ. మేము తోగుతున్నాం, మేము కొడుతున్నాం ఏంటి? ఎందుకమ్మా మా బొట్టలు తినేస్తారు? ఎవరావిడ? ఏం సూర్యనారాయణ, సార్. మీ ఎస్ఐ గారు ఎక్కడికి వెళ్ళారు? బస్సుకి వెళ్ళారు సార్. ఎప్పుడు వస్తారు? సాయంకాలం వస్తారు. ఆహా. ఓరి దేవుడా, దేవుళ్ళు రాళ్ళన్నారు, కనిపించే దేవుళ్ళు పోలీసులని ఇక్కడికి వస్తే అక్కడికి వెళ్ళమంటారు, ఇక్కడికి వెళ్ళమంటారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక చాలా బాధగా ఉంది. పోలీసుల గురించి చెప్తే విన్నాను గాని స్వయంగా ఇప్పుడే చూస్తున్నాను. అదే వీళ్ళ కూతుళ్ళకో చెల్లెళ్ళకో నా అలాంటి బాధ వస్తే అప్పుడు గాని వీళ్ళకి తెలియదు నా బాధ. సూర్యనారాయణ, నోటీస్ పంపించారా? సార్ పంపించి సాయంత్రం రప్పించండి.
ఏరయ్యా మీ రైటరు డొక్యురేటరు? భోజనానికి వెళ్ళారు టైం సార్. ఎంతైంది? ఏంటయ్యా కేసు? భర్త తాగించి కొడుతున్నాడు సార్. 498 ఏ కేసు. అయితే రైట్ దగ్గర పెట్టు. ఎస్ సార్. రైటర్ సార్ నమస్కారం సార్. 498 కేసు సార్. పొద్దుననగా వచ్చింది సార్ అమ్మాయి మీ దగ్గరికి. మీ దగ్గర పెట్టమంటారా? పొద్దుననగా వస్తే దానికి నన్నేం చేయమంటావు? నేను కూడా ఉదయం నుంచి బందోబస్తు చేసుకొచ్చాను ఇప్పటి వరకు. ఇక్కడ వచ్చిన వెంటనే నన్ను దెబ్బక అర్జెంట్కి వెళ్ళి టీ పంపించు. ఓకే సార్. సిగరెట్ కూడా. రైటర్ సార్ అమ్మాయిని పంపించవా? నమస్కారం సార్. ఏంటి మా చెప్పు. ఆయన తాగొచ్చి చాలా బాధలు పెడుతున్నాడు సార్. బాధలంటే? రోజు తాగొచ్చి కొడతాడు సార్. ఇంట్లో ఏమీ పట్టించుకోవట్లేదు సార్. అయితే మేం పట్టించుకోవాలా? రిపోర్ట్ వచ్చావు కదా, చూస్తాను వెళ్ళు. సార్ ఎమ్మెల్యే లైన్లో ఉన్నారు సార్. ఫోన్ పెట్టేవా? సార్ నమస్కారం సార్. సార్ నేను ఎస్ఐని మాట్లాడుతున్నాను సార్. అలాగే సార్, అలాగే పంపించండి. సార్ అలాగే సార్. సార్ ఉంటాను సార్. ఓకే సార్.